బ్రదర్ చెప్పండి, అటు చూసినట్లయితే నారా లోకేష్ మళ్ళీ రెడ్ బుక్ అంశం తెర మీద తీసుకొచ్చాడు. రెడ్ బుక్ చూస్తేనే వైసీపీ వాళ్ళకి భయం పడుతుంది అంటున్నాడు, మీరేమంటారు? అది నేను కూడా విన్నాను. మొన్న పరిటాల శ్రీరామ్ చెప్తా ఉన్నాడు, అచ్చెన్నాయుడికి హోమ్ ఇస్తే ఆ రెడ్ బుక్లో అన్నీ నేనే అచ్చెన్నాయుడు గారు చేసేస్తారు, అవన్నీ మీరు అనుకున్నవన్నీ ఆయన చేస్తాడు. మరి ఏం చేస్తాడేమో నాకేం అర్థం కావట్లేదు. ఆయన వచ్చినప్పుడల్లా ఎర్ర బుక్ ఒకటి పట్టుకొని వస్తాడు, యోగాలం అంటాడు, బర్రెపాటలాగా ఊర్ల మీద తిరుగుతూ ఉంటాడు. మరి దేనికి వస్తున్నాడు నాకైతే తెలియట్లేదు. ఆ తండ్రి వచ్చాడు, తండ్రి పని అయిపోయింది, యోగాలం పెట్టగానే బొక్కలో దిగంగానే మళ్ళీ దెంకెళ్ళాడు. మళ్ళా తండ్రిని ఎట్టకట్ట ఇడిపించుకొని ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకొని మళ్ళీ దిగాడు రంగంలోకి. మరి ఆ ఎర్ర బుక్ విషయం అయితే నాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామని ఎర్ర బుక్ మరి నాకు తెలియదు, మీకేమైనా తెలుసు? ఒక మాట బ్రదర్, ఇప్పుడు మీరు అన్నారు కదా, అతను ఏమన్నా అంటే వైసీపీ నాయకులు కొంతమంది పేర్లు అయితే రాసుకుంటున్నాను దీంట్లో, వాళ్ళందరినీ దీంట్లో నోటిఫై చేస్తున్నాను, రేపు మా ప్రభుత్వం వస్తే ఒక్కొక్కరు రోడ్లు ఏమన్నా పరిగెత్తిస్తాను అంటున్నాడు. ఏందో వాడు పరిగెత్తిచ్చేది, వాడు ప్రభుత్వం వచ్చేదేమో కానీ రేపు వాళ్ళ బతుకులు చూసుకోమను. 2024 ఇంక తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు ఈ ఆంధ్రప్రదేశ్లో. మరి కానీ అటు చూస్తే ఇంక 3 నెలల్లో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పేసి నారా లోకేష్ అంటున్నాడు కదా. యాడికి వచ్చేది? నేను యోగాలం అనుకున్నాను, దాపి మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్కడానికి. యోగాలం పెట్టినా వాడు పవన్ కళ్యాణ్ అదేంది ఆ యాత్ర వారాహి అంట, మర్చిపోయి ఆ వారాహి ఏంది అది అవపట్టలేదు. మళ్ళీ అదే గాలికి పోయిందో నాకు తెలీదు. ఈ గాలి మండ ఏమన్నా తిరుగుతున్నాడు మళ్ళీ వచ్చి. ఎంతమంది గాలి మండలు కలిసినా కానీ ఇది పేదల పక్షం నిలబడ్డ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం. మా జగనన్న కోసం ఎన్ని త్యాగాలకైనా. కానీ బ్రదర్, మీ జగనన్న ఈసారి అసలు ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి అయితే కానీ అని చెప్పి శపథం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. శపథమా? ముఖ్యమంత్రి కానీ అనడానికి ఇడి చేతుల్లో ఉందండి. ఇడి చేతుల్లో ఉందా? ముందర వాళ్ళ తండ్రి బతుకు వాడి బతుకు చూసుకోమానండి. ఇప్పుడు మళ్ళీ ఆ రంగంలోకి అందరి నుంచి మొత్తం ఏకమై వస్తున్నారు. ఎంట్రుకు కూడా బేకలేరు జగన్ది, ఆయనే చెప్పేశాడు మొన్నే. ఎవడొచ్చినా ఏది చేసినా జనం కోసం నిలబడ్డ ప్రభుత్వం. జనం ఉన్నారండి మా వెనకాల, పేద ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల. ఎవడొచ్చినా ఏం బేకలేడు, వచ్చేది మా ప్రభుత్వమే, అది పక్కా.